కారంచేడు ఘటన ఆ యొక్క నెత్తుకు మరక జరిగి 39 సంవత్సరాలు నిండి 40వ సంవత్సరంలో అడుగు పెడతా ఉంది. అభం శుభం తెలియనటువంటి మాదిగపల్లి మీద అగ్రవర్ణ భూస్వాములైనటువంటి కారంచేడు భూస్వాములు అక్కడ పల్లె మీద అకారణంగా ఒక మాట తాగే నీళ్ళల్లో బర్రెలు గడుపుతావా, పశువులు గడుగుతావా, లేదు తాగే నీళ్ళు అడిగినందుకే అది నేరంగా భావించినటువంటి భూస్వాములు అక్కడ పల్లె మీద అకారణంగా దాడి చేసి పిల్ల పెద్దలు ఆడ మగ తేడా లేకుండా దాడి చేసినటువంటి చరిత్ర ఇంకా మార్చుకోని చరిత్రగా ఈ దేశంలో ప్రపంచంలో నిలబడింది. మరి ఈరోజు ఈ దళిత చైతన్యాలంతా కూడా ఈ యొక్క ఉద్యమాల చరిత్ర కారంచేడు ఉద్యమం నుంచే ఉద్భవించిందన్న సంగతి మనందరికీ గుర్తున్న విషయాన్ని గుర్తు చేసుకుంటూ నిజంగా ఆ రోజు ఆ మహనీయులు మాదిగ జాతి బిడ్డలు అను పెరగని పోరాటం చేసినటువంటి కారంచేడు బిడ్డలు ఈరోజు అన్ని కులాలకి ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకి అగ్రవర్ణ పేదలందరికీ కూడా స్ఫూర్తిగా నిలిచినటువంటి ఉద్యమం కారంచేడు ఉద్యమం చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు అది విషాదకరమైన ఘటనగా భావిస్తూ అలాంటి ఘటనలు ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇకనైనా చిత్తశుద్ధితో అణగారిన వర్గాల పట్ల చిత్తశుద్ధి చూపించాలని చెప్పని, అలా కాకుండా మరి ఇదే కొనసాగిస్తే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలందరూ కూడా మందక్షిణాధికారి నాయకత్వంలో రాజ్యాధికారాన్ని పిలుపునిస్తారని చెప్పని తెలియజేసుకుంటూ ఈరోజు నిజంగా మనందరం నెత్తుటి మరకల్ని గుర్తు చేసుకోవడం కోసం ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం ఇది. దళితులు ఐక్యపడాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పటికీ కూడా అగ్ర కులాలు తమ క్రూరత్వాన్ని ఇంకా ప్రదర్శిస్తూనే ఉన్నాయి. మనం ఐకమత్యంగా లేకపోతే వాళ్ళు విజృంభించేదానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దయచేసి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అగ్ర కులాల్లో ఉన్నటువంటి పేదలందరూ ఏకమైపోయి ఈ అణగారిన వర్గాల యొక్క ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకెళ్ళినప్పుడే మనం అనుకున్న లక్ష్యం నెరవేరుతుంది. ఆ త్యాగమూర్తుల యొక్క త్యాగాలు నిజంగా మనకు ఉపయోగపడాలంటే మనందరం ఐకమత్యంగా ఉండాలి. వాళ్ళ యొక్క ఆశయాల్ని మనం నెరవేర్చాలని చెప్పని ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. జోహార్ అమర వీరులకు, జోహార్ అమర వీరులకు.